సామాన్యుడిని దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న శిల్పా ఎంటర్ప్రైజెస్ భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటికీ తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. మన RS9 న్యూస్లో వచ్చిన సామాన్యుడి గ్యాస్ గోసతో జేబులు నింపుకుంటున్న శిల్పా ఎంటర్ప్రైజెస్ అనే కథనానికి స్పందించకపోగా అదే తీరుతో నడుచుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీకి వెళ్లి గ్యాస్ తెచ్చుకునే కస్టమర్లకు కనీస అవగాహన కల్పించకపోగా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు శిల్పా ఎంటర్ప్రైజెస్ భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. మనం అక్కడికే వెళ్ళి గ్యాస్ను కొనుగోలు చేస్తే సుమారు 19 నుండి 20 రూపాయల రిబేట్ అంటే డబ్బు ఆదా అవుతుందని అక్కడ కనిపించే విధంగా డిస్ప్లే చేయకపోగా రిబేట్ ఎంత వస్తుందో మాకు తెలియదు అంటూ అక్కడే పనిచేస్తున్న సిబ్బంది చెప్పడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ఇదిలా ఉండగా శనివారం గ్యాస్ ధర 988 రూపాయల 50 పైసలు ఉండగా సోమవారం సైతం అదే ధర పలికింది. కానీ గ్యాస్ కస్టమర్ల వద్ద మాత్రం 990 రూపాయలను వసూలు చేశారు శిల్పా ఎంటర్ప్రైజెస్ భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. ఇదేమిటని అక్కడ ప్రశ్నించిన వారిని అడగగా మాకేమీ తెలియదు, మా ప్రొపరేటర్ని అడగండి అంటూ అక్కడి సిబ్బంది మాటను దాటేశారు. ఇంకా ఈ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సామాన్యుడి వద్ద రోజుకి, వారానికి, నెలకి, సంవత్సరానికి ఎంత దోపిడీ చేసి వారి ఆదాయం పెంచుకుంటున్నారో తెలుసుకోవాలంటే నిత్యం సామాన్యుడి సమస్య తన సమస్య అనుకుని పోరాటం చేస్తున్న మన RS9 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ తీసుకున్న రిబేట్ ఎంత ఉంది? ఆ సార్ చెప్పట్లేదు, సార్కి తెలియదు అంట.